ఓకే. మహాత్మా, అఖిలపక్షం ఆర్ ప్రతిపక్ష నేతలైతే ఆలోచించి ఉండేదేమో కేంద్రం, కానీ కేంద్రం చర్చలు జరుపుతా ఉన్నది సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ పేరుకి ఒక పార్టీ తప్పితే ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, ఇట్స్ నాట్ ఎలక్టెడ్ మోడ్ పొలిటికల్ పార్టీ. అండ్ వాళ్ళు కూడా చెప్తున్నారు మేము రాజకీయాలు చేయట్లేదు, మాకు రాజకీయాలు అవసరం లేదు అని చెప్పేసి. ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతోటి చర్చించేందుకు కేంద్రం ముందుకొచ్చింది అని చెప్పేసి అని అనుకోవచ్చా? ఎందుకంటే ఇంత మొబిలైజ్ కావడానికి అందరూ ఒక డిమాండ్ తోటి ఏకీకృతమై దేశవ్యాప్తంగా ఒక నినాదాన్ని తీసుకురావడం వెనుక సిజేపీ పాత్ర, సిజేపీ ఏర్పాటు చేసుకున్న ఒక సోషల్ మీడియా నెట్వర్క్ పాత్ర చాలా కీలకంగా ఉంది. అందుకనే ఆ సిజేపీకి మద్దతుగా ఇటు సోనం వాంగ్చుక్ అయినా మరికొన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలైనా సరే ముందుకొచ్చాయి. పరీక్షల్లో పేపర్ లీకేజ్ కారణంగా బాధించబడిన కుటుంబాలు ఎవరైతే ఆ లీకేజ్ కారణంగా ఇబ్బందులకు గురయ్యారో వారిలోనూ ఒక హార్ట్ బర్న్ అన్నది ఉంటుంది. వాళ్ళంతా కూడా వచ్చారు. పదే పదే మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి రావడం పట్ల కూడా. సో ఒరిజినల్గా నీట్ రాసిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారా అంటే అలా ఉన్నారని చెప్పలేం. కానీ ఆ విద్యార్థులైతే ఉన్నారు, నీట్కి సంబంధించిన వాళ్ళే కాదు, నీట్తో సంబంధం లేని ఇతర స్ట్రీమ్స్కి చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ తరహా పేపర్ లీకేజీలు జరగకూడదు, దీనికంటూ ఒక అకౌంటబిలిటీ రావాలి, జవాబుదారీతనం అన్నది ఉండాలి. ధర్మేంద్ర ప్రధాన్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందా, మరే పరిస్థితుల కారణంగా జరిగినా సరే ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలి అన్నదే తమ డిమాండ్ అంటూ వారంతా కూడా నినదీస్తూ వచ్చారు. నిజానికి ఆ సమయానికి ఆ నీట్ పేపర్ లీక్ కారకులందరినీ కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళు ఉద్యమాన్ని చేపట్టే సమయానికే అరెస్ట్ చేయడం, వారి మీద అనేక రకాల సెక్షన్లతోటి కేసులు పెట్టి ప్రాసిక్యూషన్ అన్నది కూడా మొదలైంది. అయినా సరే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తాము వెనక్కి తగ్గబోమంటూ సిజేపీ భీష్మించు కూర్చోవడం, వాళ్ళకి విద్యార్థులు, యువత నుంచి ఆ తరహా మద్దతు అనేది కూడా లభించడం అనేది కేంద్ర ప్రభుత్వానికి కొంత ఆందోళనకు గురి చేసిందనే చెప్పవచ్చు. సో ఈ పరిస్థితులన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాతనే కేంద్రం చివరికి ఈ నిర్ణయానికి వచ్చింది. నిన్న జరిగిన మీటింగ్లో 3 ప్రధాన డిమాండ్లలో 2టికి అంగీకరిస్తున్నాం. రాజీనామా విషయంలో ఆ అధిష్టానంతో లేకపోతే ప్రధానితోటి అందరితో మాట్లాడిన తర్వాతనే చెప్తామంటూ ఇద్దరు మంత్రులు కూడా జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ వెళ్ళిన తర్వాత ఈ చర్చోపచర్చలు అన్నవి ఇంటర్నల్గా చాలా జరిగాయి. అదే సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి, ఇతర నిఘా సంస్థల నుంచి కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా తెప్పించుకున్నారు. ఇంకా చెప్పాలనంటే దీన్ని ఇంకింత ఫ్లేరప్ చేయడం కోసం విద్యార్థుల్లో ఎవరైనా అంటే ఈ లాఠీ చార్జ్, హింసాత్మక ఘటనలో ఎవరైనా చనిపోతే దాన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా మార్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ తరహా పరిస్థితిని నివారించాలి. ఎవరైనా సెల్ఫ్ ఇమోలేషన్ కూడా చేసుకోవచ్చు. అనేక ఉద్యమాల్లో చూసాం, తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఒక భావోద్వేగంతో, ఒక ఎమోషన్ తోటి కొంతమంది అలా చేస్తూ ఉంటారు. ఆ తరహా పరిస్థితి ఏదైనా తలెత్తింది అంటే ఇక కంట్రోల్ చేయడం అనేది అసాధ్యంగా మారిపోతుంది. అందుకనే దాన్ని నివారించడం కోసం అన్నట్టుగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకుని వచ్చారు. రాజీనామా డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసినట్టుగా అయింది. బట్ ఫర్దర్గా ఇంకేం చేస్తుంది అన్నది చూడాలి. ఈ పార్లమెంటు సమావేశాలు జరిగేంత వరకు ఈ టెన్షన్ అన్నది ఉండకూడదు అక్కడ. ఎందుకంటే పార్లమెంటు జంతర్ మంతర్కి వెరీ మచ్ వాకబుల్ డిస్టెన్స్, నడిచి వచ్చేయచ్చు. అందుకే ఆ రోజు పార్లమెంటుని ముట్టడించడం కూడా సాధ్యపడింది. ఆల్మోస్ట్ ఇంకా లోపలికి రావడం ఒక్కటే తక్కువ, అంత దరిదాపులకు వచ్చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ పోలీసులు మరింత బలప్రయోగం చేసి ఏమైనా చేస్తే గనక ఆ ఆందోళనకారుల్లో ఉన్న విద్యార్థులు గాయపడతారు. విద్యార్థులు గాయపడితే అవి దేశవ్యాప్తంగా సెంటిమెంట్స్, ఎమోషన్స్ అందరినీ కూడా సెంటిమెంట్స్ అన్నీ మరింత ప్రేరేపితమవుతాయి. సో అందుకనే ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక బ్యాక్ స్టెప్ వేసింది. ఫర్దర్గా ఇక ఆ శాఖను ఎవరికి అప్పగిస్తారు ఏంటి అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు సిజేపీ ఈ మీటింగ్ తర్వాత చేసే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, కామన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఇంకేం చెప్తారు, ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇంకే ఇష్యూస్ని అడ్రస్ చేస్తారు, మరి ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవేనా లేదా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహా విధానాన్ని అనుసరిస్తారా? ఈ క్వశ్చన్ చేయడం, ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక బేసిక్ స్ట్రక్చర్లో అదే ఒక భాగం. మరి దాన్ని అన్ని చోట్ల కూడా అమలు చేసుకుంటూ వెళ్తారా? తమకే పొలిటికల్ మోటివ్స్ లేదని చెప్తున్నప్పటికీ కూడా ఏదైనా రాజకీయ పార్టీలు వీళ్ళని హైజాక్ చేసే అవకాశం ఉంటుందా? ఇదంతా కూడా ఫర్దర్ కోర్సులో మనకి తెలుస్తుంది. ఇప్పటికైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నది దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద కలకలం సృష్టించిందనే చెప్పవచ్చు, పెద్ద చర్చకు దారితీసిందనే చెప్పవచ్చు. ఆల్ రైట్ మహాత్మా.